హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నైల్ చూసారు కదా, మానిటైజేషన్ అయిపోయిందని చెప్పేసి సంబరపడుతున్నారా అనేసి పెట్టాను. ఇది పెట్టడానికి రీజన్ ఉంది. ఇది ఫస్ట్ ఒక మాట చెప్తాను, ఇది కరెక్ట్ కంటెంట్ చేసే వాళ్ళకైతే కాదు ఈ వీడియో. మీరు ఒరిజినల్ కంటెంట్ పెడుతుంటే మీకైతే కాదు ఈ వీడియో. ఇది చేయడానికి రీజన్ ఉంది, ఎందుకంటే చాలా ఛానల్స్ ఈ మధ్య మానిటైజేషన్ అవ్వని ఛానల్స్ కూడా మానిటైజేషన్ అయినాయి. అండ్ ఏం జరిగింది ఏంటనేది కూడా క్లియర్గా చెప్తాను. సో క్లారిటీగా వినండి. ఇది ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను ఒక ఛానల్ గురించి. నేను రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేసిన ఛానల్కి చాలామంది నాకు లింక్స్ పెట్టి మీరే చేశారంటే ఈ ఛానల్కి ఇది ఎలా మానిటైజేషన్ అయిందని నన్ను ఎంతోమంది అడిగారు ఆ ఛానల్ గురించి. సో ఇప్పుడు అలాంటి ఛానల్స్ నేను ఈ మధ్య కనీసం 5 చూశాను. వాటిల్లో ఒక దానికి ఏం జరిగింది ఏంటనేది మొత్తం క్లారిటీ ఇస్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ థింగ్, ఏ కంటెంట్ అయినా, ఈవెన్ మన ఓన్ కంటెంట్ అయినా సరే మానిటైజేషన్ అయిపోతే అంతా అయిపోయినట్లు కాదు. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒకటి చెప్తాను, ఒక కామెంట్ గురించి. ఎవరో మన కామెంట్ రాశారు, ఏంటి ఈవిడ చెప్పేవి వింటే అసలు యూట్యూబ్ ఛానలే రన్ చేయబుద్ది కాదు అంటే వాళ్ళు అవన్నీ తప్పులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అట్లా ఉంది. ఇప్పటి వరకు నేను చెప్తున్నాను కదా, నేను రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేసిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఎవరికి రీయూజ్డ్ ఇష్యూ మళ్ళీ రిపీట్ అవ్వలేదు. ఓన్లీ ఒక ఛానల్కి మాత్రం వచ్చింది. అదేంటంటే ఇమేజెస్తో వాయిస్ ఓవర్ ఛానల్. అప్పుడున్న రూల్ వేరు, ఇప్పుడున్న రూల్ వేరు. సో ఆ ఛానల్కి మాత్రం మళ్ళీ రీయూజ్డ్ వచ్చింది. ఆవిడ ఇంకా అది వదిలేసి ఆ ఛానల్లోనే వేరే కంటెంట్ అయితే పెట్టుకుంటున్నారనమాట. సో ఇమేజెస్తో వాయిస్ ఓవర్ వదిలేసి, అది తప్ప ఇంకా నాకు వేరే ఏ ఛానల్స్కి కూడా రీయూజ్డ్ అనేది అసలు రిపీట్ అవ్వలేదు. వాళ్ళు ఏమన్నా మిస్టేక్స్ చేస్తే తప్ప. సో చాలా తక్కువ మంది, 98% కరెక్ట్గా ఫాలో అవుతున్న వాళ్ళే ఉన్నారు. నేను ఏం చెప్పినా సరే చాలా స్ట్రిక్ట్ రూల్సే చెప్తాను. అండ్ ఆ రూల్స్ ఫాలో అవ్వకుంటూ వెళ్తే ఎలాంటి ఇష్యూ అయితే రాదు. ఖచ్చితంగా నేను రాసిస్తాను, ఆ రూల్స్ అన్నీ ఫాలో అవ్వకుంటూ వెళ్తే ఎలాంటి ఇష్యూ అయితే రాదు. ఇక్కడ ఈ వీడియో వచ్చేసి వినేవాళ్లే వినండి. వినని వాళ్ళు నేను చెప్పేదంతా రాంగ్ అనుకునే వాళ్ళు దయచేసి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవచ్చు. నేను చెప్పేది ఫాలో అవ్వండి, లేదంటే నేను చెప్పేదే కరెక్ట్, నేను చెప్పింది ఫాలో అయితేనే మీరు సక్సెస్ అవుతారు నేను ఎప్పుడు చెప్పలా. కొంచెం ఇదున్న వాళ్ళైతే ఆలోచిస్తారు ఎందుకు చెప్తున్నారు ఏంటి అనేది. సో దాన్ని బట్టి వాళ్ళకే అర్థమవుతుంది అది కరెక్టా కాదా ఏంటి అనేది అర్థమవుతుంది. అండ్ ఆలోచించుకుని ఏదైనా చేయొచ్చు. నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే ఫాలో అవ్వాలి నేను ఎక్కడ చెప్పను. కాకపోతే న్యూ అప్డేట్స్ ఏదైనా వస్తే చెప్పడం నా బాధ్యత. ఇప్పుడు టెక్ ఛానల్ పెట్టుకున్నప్పుడు ఇంతమంది క్రియేటర్స్ నన్ను ఫాలో అవుతున్నప్పుడు అఫ్కోర్స్ నమ్మని వాళ్ళు ఎంత 0.2%, 0.1% ఉంటారు. వాళ్ళ సంగతి పక్కన పెట్టినా ఈ అందరూ నాకు ఇంపార్టెంట్. సో వీళ్ళ కోసం నేను చెప్తాను, కరెక్ట్ కంటెంట్ మాత్రమే ఇస్తాను. నా ఛానల్లో నేను ఒక ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకొచ్చాను అంటే అది నేను చాలా ఆలోచించి బయట పెడతాను. ఆ ఇన్ఫర్మేషన్ని అంత ఈజీగా అయితే బయటికి తీసుకురాను ఇన్ఫర్మేషన్. ఎప్పుడైనా సరే మీకు నేననే కాదు, ఏదైనా సరే మీకు నచ్చకపోతే వదిలేసేయండి. వీడియోస్ చూడాల్సిన పని లేదు కదా. ఎవరు ఫోర్స్ చేస్తారు? మీరు చూసారని కూడా నాకు తెలియదు, మీరు చూడలేదని కూడా నాకు తెలియదు. ఊరికే జస్ట్ వచ్చేసి ఇక్కడ అది కూడా డైరెక్ట్ కామెంట్ కాదు, అది ఎవరో పెట్టిన కామెంట్కి రిప్లై ఇవ్వడం అనమాట. ఆవిడ వేరే వీడియోస్ ఏదో పోస్ట్ చేస్తున్నారు, మేడం మీరు చెప్తుంటే భయం వేస్తుంది ఇవన్నీ వింటుంటే అనేసి అన్నారు. అప్పుడు నేను ఆవిడ ఛానల్ చూస్తే మొత్తం అంతా ఏవో వీడియోస్ పెట్టుకున్నారనమాట, వేరే వీడియోస్ డౌన్లోడ్ చేసి అట్లాగా. అయితే దాని కింద వేరే వాళ్ళ కామెంట్, ఏం పర్లేదు మీరు కంటిన్యూ చేయండి, ఈవిడ చెప్పేవన్నీ వింటే అసలు యూట్యూబ్ ఛానలే రన్ చేయబుద్ది కాదు అంట. సో చూడండి అసలు ఎట్లా ఉన్నారు అనేది చూడండి జనాలు. ఇప్పుడు నేను ఒక నెగిటివ్ కామెంట్ని ఇంత పబ్లిక్గా ఎందుకు చెప్తాను చెప్పండి? ఇది నాకు నెగిటివ్ అయ్యే విషయం ఒక రకంగా చెప్పాలి అంటే. సో అలాంటివి నేను చెప్పను కదా, జనరల్ కాదు. నిజంగా నేను అట్లా చేసే టైప్ అయితే నేను చెప్పను, ఎందుకు మన గురించి అందరికీ తెలిసిపోద్ది అన్నట్టు. సో నేనేం చేస్తున్నానో, నేను ఎంత కాన్షియస్గా పెడతానో, నేను ఎంత పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తానో అనేది నాకు తెలుసు. అర్థమయ్యే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఛానల్లో ఇప్పుడు నా వీడియోస్ చూసి వాళ్ళంతటా వాళ్ళు సెట్ చేసుకుని గ్రో అయిన ఛానల్స్ బోల్డెన్ ఉన్నాయి, వాళ్ళకి కూడా తెలిసిన విషయం. సో ఇంకా చాలాది. ఈ టాపిక్లోకి వెళ్ళినట్లయితే, మానిటైజేషన్ అయిపోయిందని ఆనందపడుతున్నారు అన్నాను కదా. ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అంటే ఇది ఈవెన్ మన ఓన్ వీడియోస్లో కూడా రీయూజ్డ్ ఉంటుంది. నేను ఈ మాట చాలాసార్లు చెప్పాను. అండ్ అలాంటి ఛానల్స్ కూడా బోల్డెన్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోతుందంటే, మినీ మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు చాలా ఛానల్స్కి మానిటైజేషన్ అయిపోతుంది. మొన్న ఈ ఛానల్ చెక్కింగ్స్, నేను చాలా ఛానల్ చెక్కింగ్స్ చేశాను ఈ మధ్యకాలంలో. రోజుకి 2 అలా చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. చిన్న ఛానల్స్, కొన్ని బాగా అసలు చాలా ఎక్కువ వీడియోస్ ఉన్న ఛానల్స్ అట్లా. సో ఈ ఛానల్స్ చెక్కింగ్లో నాకు అర్థమైంది ఏంటంటే, మినీ మానిటైజేషన్ అయిన ముగ్గురికి మినీ మానిటైజేషన్ అయిపోయింది. చాలా వీడియోస్లో మాత్రం ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి ఏమవుతుందంటే
కరెక్ట్గా 4000 అవర్స్ వచ్చిన తర్వాత పోతుంది, మానిటైజేషన్ పోతుంది. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు, మినీ మానిటైజేషన్ అయిపోయింది కదా, ఇంకా మన ఛానల్లో ఎలాంటి ఇష్యూ లేదనుకుంటున్నారు. నేను వాళ్ళకి చెప్పిన సజెషన్ అదే, మీరు ముందు రావాల్సింది, ఇంకా ముందు వస్తే ఇంకా బాగుండేది, ఇప్పుడు డిలీట్ చేయాల్సిన పని ఉండేది కాదు కదా. ఒకవేళ ఏమన్నా డిలీట్ చేస్తే మనం మినీ మానిటైజేషన్ కూడా ముందే డిలీట్ చేసుకుని అప్లై చేస్తే ఇంకా ఎలాంటి గొడవ ఉండదు. కొంతమందికి మినీ మానిటైజేషన్ టైంలోనే మానిటైజేషన్ అవ్వదు. సో అట్లా అందుకు నేను అసలు ఆ వీడియో చేసింది, ముందు ఛానల్ చెక్ చేయించుకోండి అని చెప్పి. అయితే ఇక్కడ సరే ఒరిజినల్ కంటెంట్ వాళ్ళని పక్కన పెడదాము. నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎలాంటి వీడియోస్కి మ్యూజిక్స్ వాడాలి, ఎలాంటి వీడియోస్కి మ్యూజిక్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి. ఇప్పుడు మన ఓన్ వీడియోస్ అనుకోండి, ఐ మీన్ మనం ఓన్గా షూట్ చేసిన వీడియో అనుకోండి, ఫర్ సపోజ్ మనం దానికి మ్యూజిక్ పెట్టామనుకోండి, మ్యూజిక్ పెడితే అయిపోతుంది, ఫస్ట్ అటెంప్ట్లో అయిపోతుంది. అది వాల్యూ ఉన్న కంటెంట్ ఉన్నా లేకపోయినా అది ఒరిజినల్ వీడియో అండ్ వేరే ఎక్కడ ఉండవు కాబట్టి ఆ వీడియోస్ అయిపోతుంది మానిటైజేషన్, వేరే మ్యూజిక్స్ పెట్టినా ఏం పెట్టినా సరే. మన ఛానల్ రివ్యూస్ అనేది ఎవ్రీ 2 to 3 monthsకి జరుగుతూనే ఉంటాయి. ఎవ్రీ 2 to 3 monthsకే కాదు, ఎప్పుడైనా జరుగుతూనే ఉండొచ్చు. అది ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా రన్ అవుతాయి అనమాట. అందుకే మరి రీయూజ్లో వచ్చేది, అందుకే మానిటైజేషన్ అయిన తర్వాత కూడా చాలామందికి వస్తుంది కదా రీయూజ్డ్. సో అలా ఎవ్రీ 2 to 3 monthsకి మన ఛానల్ రివ్యూస్ అనేది జరుగుతూనే ఉంటాయి. ఆ జరిగిన రివ్యూలో బయటపడింది అనుకోండి, అప్పుడు రీయూజ్డ్ వేసేస్తుంది అనమాట. సో అది రాంగ్ కంటెంట్ అన్నప్పుడు రాంగ్ కంటెంటే అది. అలా ఈ మధ్యకాలంలో నా దగ్గరికి ఏది మానిటైజేషన్ అయ్యి రీయూజ్డ్ వచ్చిన వాళ్ళు 5 ఛానల్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళల్లో ఒక ఛానల్ అసలు కంప్లీట్ మొత్తం రీయూజ్డే ఉన్నాయి, అది అసలు పక్కన పెట్టేస్తే మిగతా 4 ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 ఛానల్స్ కూడా ఒరిజినల్ కంటెంట్ పెట్టే ఛానల్స్ అవి. అయితే ఈ 4 ఛానల్స్లోనూ కూడా వాళ్ళు ఎక్కువగా ఊరికే జస్ట్ వీడియో తీసి మ్యూజిక్ పెట్టారు, ఆ అర్థం లేని వీడియోస్ అనమాట అవన్నీ. వాళ్ళు ఏమంటారు, మా ఓన్ వీడియోసే కదా, యూట్యూబే ఇచ్చింది కదా మ్యూజిక్ అంటారు. ఓకే, ఇదంతా ఓన్ వీడియోస్ కాబట్టి అపీల్ చేస్తే అయిపోతుంది, మానిటైజేషన్ అయిపోతుంది, అపీల్ కరెక్ట్గా చేస్తే కనుక. ఇలా ఒక ఛానల్కి 4 times రిపీట్ అయింది. ఆవిడ 4 times నన్ను కాంటాక్ట్ అయ్యారు. నేను 4 times ఒకటే చెప్పాను, అవ్వదండి ఈ టైప్ ఆఫ్ కంటెంట్, నాకు తెలిసి మీరు ఇంతకు ముందు కూడా వచ్చినట్లు ఉన్నారు అని కూడా చెప్పాను. కొన్ని గుర్తుంటే కొన్ని గుర్తుండవు కదా. చెప్తే అవును మేడం ఇది 4th time అనేసి అన్నారు. ఓర్నాయను, అప్పుడు ఏంటి 4 times మీరు అపీల్ చేస్తూనే వచ్చారా అనేసి అడిగాను. అవునని చెప్పారు. సరే 4th time కూడా అపీల్ చేశారు. అపీల్ సక్సెస్ అయిన నెక్స్ట్ డే స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి ఛానల్ పోయింది. సో ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఏం జరిగింది, 4 times ఆవిడ అపీల్ చేస్తే అపీల్ 4 సార్లు సక్సెస్ అయింది, సక్సెస్ అవ్వకుండా లేదు. 4 సార్లు మానిటైజేషన్ అయ్యింది, 4 సార్లు సక్సెస్ అయ్యింది అపీల్ కూడా. అండ్ కరెక్ట్గా $100 ఈ మంత్ పేమెంట్ వస్తుంది అనగా, ఇది జరిగింది లాస్ట్ మంత్, ఈ మంత్ కాదు లాస్ట్ మంత్ జరిగింది ఇది. సో ఆ మంత్ పేమెంట్ రావాల్సి ఉందన్నమాట. అంటే అక్టోబర్లో రావాల్సిందని సెప్టెంబర్ వరకు $100 వచ్చినాయి అనమాట వాళ్ళకి. సో అక్టోబర్లో పేమెంట్ వస్తుంది అనగా సెప్టెంబర్ 14th రోజున ఛానల్ ఎగిరిపోయింది, స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని చెప్పి. అప్పుడు వచ్చారు ఆవిడ, మేడం మీరు ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదు, అవ్వదు అని చెప్పి ఇలా అపీల్ చేస్తూ కూర్చున్నాను. ఇప్పుడు అర్థమైంది నిజంగా కంటెంట్ ఉంటేనే మన అంతా అయిపోయిన తర్వాత రియలైజ్ అయినా ఎలాంటి ఉపయోగం ఉండదు. నేను చెప్పేది అదే కదా ఫస్ట్ నుంచి. ఇప్పుడు నేను ఒక రూల్ చెప్పాను అంటే ఆ రూల్ మనం ఫాలో అయితే ఎలాంటి ఇష్యూ రాకూడదు అనే చెప్తాను ఏం చెప్పినా సరే. అంతేగాని ఇప్పుడు మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడితే మీ చేత కరెక్ట్ కంటెంట్ పెట్టిస్తే నాకేమొస్తుంది, మీకే కదా లాభం. సో ఎందుకు చెప్తున్నారు అనేది ఆలోచించండి. అండ్ ఇంకో రకమైన వీడియోస్ ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో మొన్న అనుకుంటా ఒక ఛానల్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం పెట్టారంటే, ఊరికే ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ వీడియోస్ ఉంటాయి చూసారా, కొంచెం రోడ్డు మీద జరిగేవో ఏదో ఒకటి అట్లా వీడియోస్ తీసేసి, కామన్ వీడియోస్ అనమాట అవి తీసేసి వీళ్ళు పైన టెక్స్ట్ రాసి బ్యాక్గ్రౌండ్లో ఎమోషనల్ మ్యూజిక్, మోటివేషనల్ మ్యూజిక్ ఏదో పెట్టి సాంగ్స్ పెట్టి పెడతా ఉంటారు. వాటికి బీభత్సంగా వ్యూస్ వస్తాయి అసలు. ఆ కంటెంట్ పెట్టారనమాట. సో ఇట్లా రీయూజ్డ్ వచ్చింది అనేసి వచ్చారనమాట. సో మరి రీయూజ్డే కదండి ఈ వీడియోస్ అన్ని ఎందుకు పెట్టారంటే, లాంగ్ వీడియోస్ చూడండి మేడం, లాంగ్ వీడియోస్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, షార్ట్స్లోనే ఉన్నాయి ఈ వీడియోస్ అంటే. లాంగ్ వీడియోస్లో మోస్ట్ పాపులర్ పెట్టి చూస్తే 350 వీడియోస్ హైయెస్ట్. అసలు మానిటైజేషన్ ఎలా అయిందంటే ఆ వీడియోస్తోనే అయిందంట మానిటైజేషన్. అలా మన ఛానల్లో ఇష్యూ ఉన్నా కూడా మానిటైజేషన్ అయిపోతుంది, తర్వాత ఎప్పుడు రీయూజ్డ్ వస్తుంది. ఇప్పుడు ఆ ఛానల్కి కూడా వాళ్ళు అపీల్ చేసి సక్సెస్ అయ్యారనుకోండి, ఇదిగో 2 సార్లు 3 సార్లు చేసేపాటికి స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ కింద ఛానల్ రిమూవ్ అయిపోద్ది అనమాట. సో ఇట్లా ఎంతమంది ఈవెన్ టెక్ ఛానల్స్ వాళ్ళు కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఈ మాట చెప్పటం విన్నాను అని కూడా చెప్తున్నారు ఆవిడ. కరెక్ట్గా చెప్పేవాళ్ళు నిజంగా చాలామంది చెప్పారు మేడం, టెక్ ఛానల్స్ నేను ఫాలో అవుతాను,
అందరూ చెప్పారు ఇలా పెట్టకూడదని చెప్పి, నేనే వినలేదు అనేసి చెప్తున్నారు. కరెక్ట్గా క్రియేటర్స్కి హెల్ప్ చేయాలనుకున్న తెలుగు క్రియేటర్స్ బోల్డ్ మంది ఉన్నారు, టెక్ క్రియేటర్స్. సో వాళ్ళు చెప్పేది వినండి మీరు, ఎందుకు చెప్తున్నారు అనేది. ఎందుకంటే ఇప్పుడు మాకైనా తెలియదు, టెక్ ఛానల్స్ వాళ్ళకైనా తెలియదు. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మేము ఇలా వీడియోస్ చేసి పోస్ట్ చేయడం వల్ల వాళ్ళు మా దగ్గర కాంటాక్ట్ అవ్వడం వల్ల తెలుస్తుంది, ఇలా వచ్చింది ఇష్యూ, ఇలా జరుగుతుంది అని చెప్పి. లేదంటే మాకైనా ఇప్పుడు మీలాగా మేము నార్మల్గా మా పని మా వీడియోస్ మేము చేసుకుంటూ వెళ్తే ఏం తెలీదు. సో ఇలా ఎంతోమందిని చూస్తున్నాం కాబట్టే ఇలా జరుగుతుంది అనేది చెప్పడం. అది పట్టించుకోకుండా ఇది టెక్ ఛానల్ చెప్పేది అనవసరం. వీళ్ళకి ఏంటంటే పక్కన వాళ్ళని చూసి పెడతారు, లేదంటే ఎవరో సపోర్ట్ చేస్తారు, ముక్కు మొహం తెలియని వాళ్ళు వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్లో ఏం కాదు చేయండి అపీల్ చేపిస్తామని చెప్పి అపీల్స్ చేపించడము, అది సక్సెస్ అయిందని చంకలు గుద్దుకోవడము. ఛానల్ లేచిపోయిన తర్వాత అప్పుడు బుద్ధి వస్తుంది అనమాట. ఇప్పుడు నిజంగా కంటెంట్ పెట్టేవాళ్ళు ఏం పిచ్చోళ్ళు ఏం కాదు కదా. కంటెంట్ క్రియేట్ చేసి తెగ తిప్పలు పడి నానా తిప్పలు పడి కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు ఏం పిచ్చోళ్ళు ఏం కాదు కదా. మీరేమో తెలివిగా అట్లా వీడియోస్ పెట్టేసుకుని గ్రో అయిపోదామా అని చూడడానికి. ఇదేంటంటే ఇన్ని ఛానల్స్ని మెయింటైన్ చేయడంలో పాపం చాలామందికి మంచి ఛానల్స్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి పిచ్చి ఛానల్స్ వల్ల మంచిగా పెట్టిన ఛానల్స్ పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళేమో ఆనందపడుతున్నారు. ఎప్పటికైనా ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా. సో అందుకే ఎప్పుడైనా సరే మనం కరెక్ట్ కంటెంట్ పెడితే ఎలాంటి ఇష్యూ ఎప్పటికీ రాదు. ఇది నేను ఎన్నిసార్లు మొత్తుకుంటున్నా కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అండ్ చాలా కేర్ఫుల్గా కూడా ఉంటున్నారు వాళ్ళు. బట్ కొంతమందికి ఎంత చెప్పినా ఏనుగు మీద వాన అంటారు చూసారా, అట్లా అనమాట. దానికి ఏం తెలియదంట, అంటే కొంచెం పెద్ద శరీరం కదా, వర్షం పడుతున్నా కూడా ఏం తెలియదని అట్లా అంటారు అనుకుంటున్నా నాకు తెలిసి. సో అట్లా వీళ్ళకి ఎంత చెప్పినా కూడా ఈ చెవుల నుంచి వింటారు, ఈ చెవుల నుంచి వదిలేస్తారు అంతే. అండ్ ఏదో తెలివైన వాళ్ళం అనేసి ఫీల్ అయిపోతున్నారు. మీ జాతకం అంతా ఏంటి అనేది యూట్యూబ్కి తెలుసు. మీరు ఏం చేస్తున్నారు మొత్తం అంతా ఇప్పుడు ఒకసారి చూసారు అంటే దాని హిస్టరీ మొత్తం వస్తుంది. ఈవెన్ మనం వ్యూస్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలాంటి వీడియోస్కి మొత్తం మన జాతకం అంతా తెలుసు యూట్యూబ్కి. సో అలాంటప్పుడు అంత ఈజీగా ఎట్లా వదిలేస్తారు చెప్పండి. ఇన్ని ఛానల్స్లో ఏంటంటే దానికి ఇది చేసుకోవడానికి కూడా కొంచెం, అంటే ఇప్పుడు ఇన్ని ఛానల్స్లో ఏంటంటే ఒరిజినల్ ఛానల్స్ పోతున్నాయి, ఇలాంటి పిచ్చి ఛానల్స్ మిగిలిపోతున్నాయి ఆటోమేటిక్ సిస్టమ్స్ అనేసరికి. దీనికి ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది ఫ్యూచర్లో. ఓన్లీ ఒరిజినల్ కంటెంట్ మాత్రమే మిగిలే రోజులు ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు తెలిసి వస్తుంది అనమాట ఇట్లా ఈ వీడియోస్ పెట్టే వాళ్ళందరికీ కూడా. అండ్ ఏదైతే పోయిందని చెప్పానో, ఛానల్ పోయింది 4 times అపీల్ చేశారని చెప్పాను చూసారా, 3 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ 3 lakhs సబ్స్క్రైబర్స్ ఎందుకు వచ్చారు? ఏదేదో పిచ్చి వీడియోస్ సంబంధం అసలు, అంటే ఊరికే మ్యూజిక్ పెడితే సౌండ్ పెడితే సబ్స్క్రైబర్స్ వస్తారనే కదా పెట్టేది. దానివల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ అనమాట అవన్నీ కూడా. 3 lakhs అంటే ఎంత కష్టపడి ఉంటే 3 lakhs వచ్చిందంటారు? ఆ వీడియోలు తీయడానికి కూడా కష్టపడాల్సిందే, అవే ఊరికేం రెడీ అయిపోవు కదా. బుర్ర పెట్టాలి, ఆలోచించాలి. అదేదో మంచి కంటెంట్ పైన బుర్ర పెట్టి, ఉపయోగకరమైన కంటెంట్ పెట్టి బుర్ర పెట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా ఛానల్ అన్నా ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా గ్రో అవుతుంది కదా. సో అది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మానిటైజేషన్ అయిపోతే ఇక్కడ అంతా అయిపోయినట్లు కాదు, అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. అండ్ అన్ని రకాల వీడియోస్కి దయచేసి మ్యూజిక్ వాడకండి. అన్ని రకాల వీడియోస్కి మ్యూజిక్స్ వాడకూడదు. మ్యూజిక్ అసలు యూజ్ చేయొద్దని నేను చెప్పట్లా, మ్యూజిక్ వాడచ్చు. కానీ అన్ని రకాల వీడియోస్కి ఊరికే పిచ్చి పిచ్చిగా మ్యూజిక్ పెట్టి పడేసి అర్థం లేని వీడియోస్కి కూడా మ్యూజిక్స్ పెడుతున్నారు. దానివల్ల కరెక్ట్ కొంతమంది అసలు చాలా నీట్గా తీసి మ్యూజిక్ పెడతారు, అలాంటి వాళ్ళకి కూడా ఇష్యూ వస్తుంది ఇలాంటి వాళ్ళ వల్ల. సో అన్ని రకాల వీడియోస్కి మ్యూజిక్స్ అయితే ఇవ్వకూడదు. కంపల్సరీ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ అనేది ఉండాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఏదైనా సరే ఒక ఉపయోగకరమైన వీడియో, అది షార్ట్ వీడియో చిన్న వీడియో అయినా సరే జనాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచించుకుని చేయండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక అడగండి, చెప్తాను.